హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరవింద్ కన్న తల్లి సుశీల హాస్పిటల్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సప్తపది సీరియల్ మే 20వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, అరవింద్ మ్యారేజ్ ఈవెంట్ కి సంబంధించి వీడియో కాల్లో పెళ్లి కూతురితో మాట్లాడుతూ చీర సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. పెళ్లి కూతురికి చీర ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు గాని పెళ్లి చేసుకున్న పెళ్ళానికి మాత్రం ఒక్క చీర కూడా కొనడం తెలీదు, ఏం మొగుడో ఏంటో అని మైత్రి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అరవింద్ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి మైత్రి కనిపిస్తుంది. అలా చూస్తున్నావేంటి, ఆ అమ్మాయి ఏదో అడిగితే చెప్పానంతే, ఏమీ లేదు అంటాడు. అయినా నువ్వెలా ఫీల్ అయితే నాకెందుకు అంటాడు. నేను ఫీల్ అవ్వడం ఎందుకనుకుంటే నువ్వు నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అంటుంది మైత్రి. ఇంక తర్వాత తాళిని చూసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మాటకొకసారి తాళిని చూపించి ర్యాగింగ్ చేస్తున్నావా అంటాడు. ఈ తాళి చాలా పవిత్రమైంది, అలా మాట్లాడకూడదు అంటుంది మైత్రి. వీడియో కాల్లో ఆ అమ్మాయితో అంత కూల్ గా మాట్లాడుతున్నావుగా, నాతో కూడా కాస్త రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా అంటుంది మైత్రి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నా బుర్ర తినకు అంటాడు. కోపం కూడా ప్రేమ లాంటిదే అని నేను చెప్పినప్పటి నుంచి నా మీద మరింత కోపడుతున్నావు. థ్యాంక్స్, భోజనం చేయడానికి రా అంటుంది. ఎప్పుడు తినాలో నాకు తెలుసు, నువ్వేవి నాకు వడ్డించి నన్ను కాక పెడదామని చూడక్కర్లేదు అంటాడు. నువ్వు అడగకపోయినా నేను నిన్ను కాక పడతాను, నీ కోసం నేను అన్నీ చేస్తాను అంటుంది. లేదంటే నువ్వు కట్టిన ఈ తాళి ఫీల్ అవుతుందిగా అంటుంది మైత్రి. నువ్వు ఇటువంటి ఎగస్ట్రాలు ఎన్ని చేసినా నేను నీకు పడను, వెళ్తాను అంటూ అరవింద్ వెళ్ళిపోతూ కాలు స్లిప్ అయి పడిపోతాడు. ఇక మైత్రి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక మరో సీన్ లో అరవింద్ దగ్గరికి విక్కీ వచ్చి అమ్మ గురించి వెతికాను, ఎక్కడా కనిపించలేదు, అమ్మ దొరుకుతుంది, బాధపడొద్దు అంటాడు. నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, థ్యాంక్స్ రా అని అరవింద్ అంటే, ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ ఏంటి అంటాడు విక్కీ. ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు. మీ అమ్మ గురించి తెలిసిందా అని శోభ అడిగితే, మా అమ్మ మనసు విరిచి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసిందే మీరు, ఇప్పుడు అమ్మ గురించి టెన్షన్ పడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారా అంటాడు. మా అమ్మ గురించి మంచిగా మాట్లాడితే నేను నమ్మేసి, మా అమ్మ గురించి కాస్త మంచిగా మాట్లాడేసరికి నేను మిమ్మల్ని నమ్మేసి కరిగిపోతాను అనుకుంటున్నారా అంటాడు. ఎందుకు ఎవరేం మాట్లాడినా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు అంటుంది మైత్రి. సుశీల అత్తయ్య గురించి నిజంగానే అత్తయ్య టెన్షన్ పడుతుందని చెప్తూ ఉంటే, పిల్లికి ఎలుక సాక్షిమా, ఇద్దరు తెగ నటించేస్తున్నారే, ఒకరికొకరు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారని అరవింద్ అంటాడు. ఇక భవానీ అందుకుంటుంది. పెద్ద చిన్న తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, మాట్లాడితే అమ్మ అమ్మ అంటున్నావు. నువ్వు అనుకున్నట్లు మీ అమ్మ వెళ్ళిపోవడానికి నా చెల్లెలే కారణమైతే నా చెల్లి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా, కొడుకు గురించి ఆలోచించాల్సిన పని లేదా అంటుంది భవాని. మీ అమ్మ వెళ్ళిపోవడానికి కారణం మా చెల్లెలు అంటున్నావు, నీ దగ్గర ఉండటం ఇష్టం లేకే వెళ్ళిపోయిందని నేనంటాను అని భవాని అంటుంది. దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావంటుంది. అసలు మీ అమ్మ రాకపోయి ఉంటేనే బాగుండేది, మీ అమ్మ వచ్చాక ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళిపోయిందని భవాని అనేసరికి అరవింద్కి కోపం వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వైజ్ ని కింద పడేస్తాడు. మా అమ్మ దొరికిన తర్వాత ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరనేది తెలుసుకుంటాను, అప్పుడు మీ అందరి సంగతి చెప్తానని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భవాని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ వెళ్ళిపోవడానికి కారణం శోభ అనుకుంటున్నాడు. నా కారణంగా వెళ్ళిపోయిందని తెలిస్తే ఏం చేస్తాడు అనుకుంటుంది. సుశీల దగ్గరికి వెళ్లి నానా మాటలు అంటుంది. నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావో ఎవరికి తెలియనంత వరకు ఎలాంటి సమస్యలు లేవు, ఇప్పుడు ఎవరిని ఉద్ధరిద్దామని వచ్చావు అని కోపంగా అరుస్తుంది. కన్న కొడుకుని వదిలేశావు, కట్టుకున్న మొగుడితో గొడవ పడ్డావు, ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, అసలు నీ ఆలోచన ఏంటి, నువ్వు కేవలం డబ్బు గురించే వచ్చావుగా అన్నట్టు నానా మాటలు అంటుంది. నేను డబ్బు గురించి రాలేదు, నా బిడ్డ కోసమే వచ్చానని సుశీల అంటుంది. నీ బిడ్డ మీద నీకు మమకారం ఉందనుకున్న దానివి ఎందుకు వెళ్ళిపోయావు, నా చెల్లెలు నా మరిది నీ కొడుకుని ఇంటికి తీసుకొచ్చి మంచి జీవితం ఇవ్వాలని ప్రయత్నించినా నీ కొడుకు ఆయన ప్రాణం పోయే వరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు నా చెల్లెలు పెద్ద మనసుతో నీ కొడుకి తన ఆస్తిని వారసత్వంగా ఇచ్చింది, తన ముగ్గురు కూతుర్లకి అండగా తోడుండాలని ఆశపడింది, నువ్వు మధ్యలో వచ్చి ఆ ఆశలన్నింటికి గండి కొడుతున్నావు అంటుంది. నేనేం చేశాను అని సుశీల అంటే, నా చెల్లెల్లో ముగ్గురు కూతురుల్లో నీ కన్నబిడ్డ ఎవరైనా అడుగుతున్నావుగా, ఇంట్లో కలకలం సృష్టించావు అంటుంది. ఇన్నేళ్లు నీ బిడ్డని కాదనుకుని ఇప్పుడు వచ్చావంటే నీ బిడ్డకి ఆస్తి వచ్చిందనే వచ్చావు, అదే నిజం అంటుంది. నీకు 1,00,00,000 కావాలా, 2,00,00,000 కావాలా చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావని సుశీల అంటూ ఉంటే, నాకు కథలు చెప్పొద్దు, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అంటుంది భవాని. నా చెల్లెలి జీవితంలో నుంచి వెళ్ళిపో, నీకు నిజంగా డబ్బు మీద ఆశ లేకుంటే ఇప్పుడే వెళ్ళిపో అని కోపంగా తిట్టి అక్కడి నుంచి భవాని వెళ్ళిపోతుంది. అదంతా తలుచుకుని భవాని చాలా భయపడిపోతుంది. అమ్మో, రేపొద్దున్న నేనే కనుక సుశీల వెళ్ళడానికి కారణమని తెలిస్తే నన్ను చంపినా చంపేస్తాడని భయపడిపోతూ ఉంటుంది.
ఇక విక్కీ అంజలితో మాట్లాడతాడు. మీ అన్నయ్య గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళకెంత సహాయమైనా చేస్తాడు. అండగా నిలబడతాడు. ఎవరి మీదైనా ద్వేషం పెంచుకున్నా అంత తొందరగా పోదు. అందుకే మీ నాన్నగారి విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. మీ నాన్నగారు క్షమించమని అడిగినా దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు తన తల్లి విషయంలో కూడా మైత్రినే మీ కుటుంబాన్ని ద్వేషిస్తున్నాడు. మీరే దీనికి ముగింపు పలకాలి. లేదంటే రోజురోజుకి మీ అన్నయ్య కోపం పెరిగి సమస్య పెద్దదవుతుంది అని అంటాడు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోవడానికి మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్‌మెంట్ లేదని నాకు తెలుసు. అయినా తనకున్న మెంటల్ టెన్షన్ వల్ల ఇలా చేస్తున్నాడు. దీనికి సొల్యూషన్ మీరే వెతకాలి అంటాడు. నేనేం చేయగలను? ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని, నేను ఆ విషయం గురించి ఎవరిని కన్విన్స్ చేయాలనుకోవడం లేదని అంజలి అంటుంది. మీరలా అనొద్దు. మీరు మీ ఇద్దరి సిస్టర్స్‌లా కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు చాలా బాగా తెలుసు. అందుకే అంటున్నాను. మీ అన్నయ్య కోపాన్ని తగ్గించే బాధ్యత మీది. మీరే ఆ కోపాన్ని తగ్గించగలరు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పుల్లయ్య పారిజాతం దగ్గరికొచ్చి ఏం కూర వండావు అని అడుగుతాడు. మైత్రమ్మ బెండకాయ ఫ్రై చేయమంది చేస్తున్నాను అంటుంది. ఇక అప్పుడే మైత్రి దగ్గరకొస్తుంది. మైత్రిని చూస్తూ పుల్లయ్య మొదటి మొగుడికి విడాకులిచ్చి నీ జీవితం నాశనం అయిందని ఫీల్ అవ్వకుండా వెంటనే మీ బావకి ఆస్తి వచ్చిందని మీ బావని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. ఆ మాటకి మైత్రి షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.